చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ఏడాది కూడా ఈ జన్మాష్టమిని వస్తున్నటువంటి ఉత్సవాలు ఏడాదికి కూడా ఘనంగా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇది ఈ సంవత్సరం 15వ సంవత్సరము మన శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్ ఆగస్టు 25 మరియు 26 తారీఖులు అనగా ఆదివారం మరియు సోమవారంలో విశాఖపట్నంలో 2 చోట్ల అత్యంత ఘనవైభవంగా మనం చేస్తున్నాము. ఒకటి ఏంటంటే ఎంవిపిలో గల గాదిరాజు ప్యాలెస్, మరొకటి ఏంటంటే గంభీరంలో గల ఐఏఎం ఆర్టీ ఆఫీస్ రోడ్లో ఉన్నటువంటి హరే కృష్ణ వైకుంఠ మందిర ప్రాంగణంలో మన ఈ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అనేది అత్యంత ఘనవైభవంగా చేసుకుంటున్నాము. మొదటగా ఉన్నటువంటి ఈ యొక్క ఎంవిపి కాలనీ గాదిరాజు ప్యాలెస్లో చేసే ఈ జన్మాష్టమి ఉత్సవాలలో భగవంతునికి హరినామ మండప సేవ అంటే భగవంతునికి 108 పలకల ద్వారా వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఆ హరే కృష్ణ మంత్రాన్ని జపం చేస్తూ స్వామివారి దర్శనానికి ముందే తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మనం ట్రై చేయడానికి ఆ యొక్క హరినామ జప మండపాన్ని ఎంగేజ్ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే భగవంతునికి జూలన సేవ అంటే ఆ బాలగోపాలుడు ఏ బాలగోపాలుడు అయితే 5000 సంవత్సరాల క్రితం నందవసుదేవులకు కుమారుడిగా వ్యవహరించాడో అలాంటి బాలగోపాలునికి మనం అనేది జూలన సేవ, ఉయ్యాల సేవ, ఉంజల సేవ చేస్తున్నాం అనమాట. ఈ ఉయ్యాల సేవలో భగవంతుడు ఒక చిన్న బాలునిలాగా అలరాడుతూ ఉంటాడు. దానితో పాటు ఈ సంవత్సరం భగవంతునికి అనేక విధమైనటువంటి పంచగవ్యాలతో, పంచామృతాలతో, పండరసాలతో, రకరకాల వివిధ రకాల సుగంధ పుష్పాలతో భగవంతునికి పుష్పవృష్టి కూడా చేయడం జరుగుతుంది. ఇది విశాఖపట్నంలో ఉన్న మన గాదిరాజు ప్యాలెస్లో ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అదేవిధంగా మనకి ఆ ఐఏఎం రోడ్ ఆనందపురంలో ఉన్నటువంటి ఐఏఎం రోడ్లో కూడా హరే కృష్ణ మందిర ప్రాంగణంలో కని విని వెలిగినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాంను ఈ సంవత్సరం మనము చేయడం జరుగుతుంది. ఆ ప్రోగ్రాం ఏమంటే భజ గోవిందం. భజ గోవిందం అంటే రకరకాల మ్యూజిక్ స్కూల్స్ నుంచి అంటే ఈ పారుపల్లి సరస్వతి గారు, సరస్వతి విద్యార్థి గారు, మండపాక శారద గారు ద్వారా విద్యార్థులు ఎంతోమంది విద్యార్థులు వచ్చి భగవంతుని సంగీత సేవ చేస్తారు. ఈ ప్రత్యేకత ఏంటంటే ఒకటేసారి స్టేజ్ మీద ఒకే ఘనమైన పెద్ద స్టేజ్ మీద 108 మంది సింగర్ పార్టిసిపెంట్స్ 3 గంటల పాటు భగవంతునికి నాద నీరాజనం అర్పిస్తారనమాట. భగవంతునికి ఉన్న సేవల్లో ఉపచారాల్లో నాద నీరాజనం అనేది కూడా ఒక ఘనమైన సేవ అనమాట. సో భగవంతునికి 3 గంటల పాటు నిర్విరామంగా భగవంతుని అనేక రకమైన భజనల్ని వాళ్ళు ఆలపిస్తారు. సో ఇది 25 మరియు 26 తారీఖులు 2 రోజులు కూడా ఈ భజ గోవిందం అనేది సాయంత్రం 6:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ఉంటుంది. భక్తులందరూ కూడా విశాఖపట్నంలో ఉన్న భక్తులు ఆనందపురము, పెందుర్తి, గంభీరం అన్ని రకాల ప్లేసెస్ నుంచి కూడా భక్తులు ఎంతోమందిగా వస్తారని చెప్పి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ నాద నీరాజనం అంటే భజ గోవిందంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి భగవంతుని యొక్క సంకీర్తనలో ఆ సంకీర్తన అలల్లో ఊలలాడుతూ భగవంతుని యొక్క ధ్యానం చేస్తూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ 2 ప్లేసెస్లో కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా నిరంతరంగా దర్శనం అనేది ఉంటుంది. వచ్చిన ప్రతి భక్తులు కూడా భగవంతుని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి భగవంతుని యొక్క కృపకు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరే కృష్ణ. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.